అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదల చేయడానికి కావాల్సిన సమయం అయితే వచ్చేసిందనమాట. ఈ ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదల అవుతాయి, అలాగే అర్హులెవరు, మూడో విడతకు సంబంధించి అనర్హులెవరు, అలాగే ఈ మూడో విడత పొందాలి అంటే రైతన్నలు ఏం చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. రైతన్నలందరూ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయని అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే పడాల్సి ఉండగా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. అయితే ఈసారి కౌలు రైతులకు కూడా మూడో విడత డబ్బులు అయితే రాబోతున్నాయండి. ఏకంగా కౌలు రైతులకు 20,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అయితే కౌలు రైతులు ఒక ఖచ్చితమైన పని చేయాల్సి ఉంటుంది. ఆ పని ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అలాగే మనకు 20,000 రూపాయల్లో ఆల్రెడీ 14,000 రూపాయలు ఇచ్చేశారు. ఇంకా 6,000 రూపాయలు పెండింగ్ ఉంది. ఈ 6,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. ఈ విడతకు సంబంధించి కౌలు రైతులకైతే 20,000 రూపాయలు రాబోతున్నాయండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 2019 నుంచి ప్రారంభమైందండి. 2019 నుంచి ప్రారంభమైన ఈ పథకంలో దాదాపుగా 10 కోట్ల మంది రైతులైతే ఇప్పటి వరకు లబ్ధిని పొందడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ పథకం 2025లో పథకం మొదలైంది. ఈ పథకం ద్వారా 46.85 లక్షల మంది రైతులైతే లబ్ధిని పొందడం జరిగింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఈ విడతలో. ఎందుకంటే కౌలు రైతులను కూడా చేర్చడంతో ఈ 46.85 లక్షల రైతులు ఇంకా ఎక్కువ మంది అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే అన్నదాత సుఖీభవ పథకం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులను అయితే కేటాయించిందండి. దాదాపుగా 6,600 కోట్ల రూపాయలను మనకు వెచ్చించడం జరిగిందనమాట బడ్జెట్లో. అయితే ఇది ఇంతకు ముందుతో పోలిస్తే చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. ముందు బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో ఈ నిధులు చాలా ఎక్కువ అనమాట. ఈ ఎక్స్ట్రా నిధులు వచ్చేసి కౌలు రైతులకు ఇవ్వబోతున్నారని సమాచారం అండి. కౌలు రైతులకి 20,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పటికీ ఆగస్టు 2వ తేదీన మొదటి ఇన్స్టాల్మెంట్ అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరిగింది 2025లో. ఇక నవంబర్ 19న రెండవ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. 2025లో రెండవ ఇన్స్టాల్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మూడవ ఇన్స్టాల్మెంట్ 2026 మార్చి నెల మొదటి వారంలో అయితే ఇవ్వబోతున్నారండి. మార్చి నెలలో ఖచ్చితంగా అయితే ఇది విడుదల కాబోతున్నాయి. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఖచ్చితంగా విడుదల కాబోతున్నాయండి. ఇక రైతన్నలందరూ ఖచ్చితంగా చేయాల్సిన పనులు అయితే కొన్ని ఉన్నాయండి ఈ డబ్బులు రావడం కోసం. మనకు మొదటి విడతలో 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. రెండవ విడతలో కూడా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. రెండు విడతలు కలిపి 14,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చివరి విడత అయిన మూడో విడతలో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. మొత్తం 6,000 రూపాయలు అయితే అతి త్వరలోనే మార్చి మొదటి వారంలో రైతన్నల ఖాతాలోకి అయితే చేరబోతోందండి. ఇక కౌలు రైతులకు వచ్చేసి ఏకంగా 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక ఆర్థిక సంవత్సరం ఎండింగ్ రావడంతో ఈ మొన్న అన్నదాత సుఖీభవకు సంబంధించి 3 విడతలతో పూర్తిగా 20,000 కంప్లీట్ అవుతుంది. కాబట్టి మూడవ విడతలో ఈ డబ్బులను అయితే ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది అఫీషియల్గా. అతి త్వరలోనే ఈ ప్రకటన అయితే వెలువడనుందండి. అయితే కౌలు రైతులు ఈ డబ్బులు పొందాలి అంటే కౌలు రైతు కార్డులు ఖచ్చితంగా కలిగి ఉండాలి. CCRC కార్డ్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. కౌలు రైతు కార్డు కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అన్నదాత సుఖీభవ పథకం వర్తించే ప్రతి రైతుకి చెందడం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో ఖచ్చితంగా మీరు పంటను రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు పడతాయి. కాబట్టి కౌలు రైతులు కూడా
ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పథకం మీ పంట యొక్క వివరాలను ఖచ్చితంగా నమోదైతే చేసుకోండి. ఇక ఎవరెవరు అర్హులు అని మనం చూసాం కదండి ఇప్పుడు. ఇక అనర్హుల విషయానికి వద్దామండి. అనర్హులు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పథకం రావడం జరగదు. ఇంకా ఈకేవైసీ చేయించుకోని వాళ్ళకి కూడా ఈ పథకం రావడం జరగదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. గవర్నమెంట్ పెన్షన్ 10,000 పైన వస్తున్న వాళ్ళకు కూడా ఈ పథకం రావడం జరగదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు ఈ పథకం రావడం జరగదు. ఇక అన్నదాత సుఖీభవ డబ్బులు 5 ఎకరాల కన్నా లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 5 ఎకరాల పైన ఉన్న వాళ్లకు ఈ పథకం అనేది రాదు. అంతేకాకుండా కమర్షియల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫ్లాట్లు వేసి ఉన్న వ్యవసాయ భూమిలో ఫ్లాట్లు వేసి ఉంటారు కదండి, అటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం లేదు. కొంతమంది పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుంటారు వ్యవసాయ భూములు, అటువంటి వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే పడడం జరగదు. భార్యాభర్త ఉండి భార్య ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడడం జరగదు. ఇక ఈ విధంగా మనకు అనర్హతలు అయితే ఉన్నాయండి. అతి త్వరలోనే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల అవుతున్న నేపథ్యంలో మనకు కొత్తగా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉందన్నమాట. అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్కి కానీ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అన్నదాత సుఖీభవకు రైతు సేవా కేంద్రాలు లేదా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నంబరు, మీ పేరు, అలాంటి వివరాలన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే పూర్తి అవుతుందన్నమాట. అలా కాకుండా మీరు సిఎస్సి సెంటర్కి కానీ లేదా మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు ఎంటర్ చేసి వివరాలన్నింటినీ ఎంటర్ చేసి మీకు కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేస్తారు. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇక రైతులందరూ ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈసారి డబ్బులు పడతాయి. ఒకరోజు ముందుగానే ఫోన్లోకి మెసేజ్లు వెళ్ళాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏ రోజైతే మనకు డబ్బులు పడతాయో ఆ రోజుకు ఒకరోజు ముందు ఫోన్ నెంబర్లకు మెసేజ్లు అయితే వెళ్ళాలి అని అయితే ఆయన అధికారులను ఆదేశించారు. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. మనకు డబ్బులు అయితే మార్చి నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. రైతన్నలందరూ గుర్తించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.